ప్రధానంగా కేసముద్రం కనుక చూసుకున్నట్టయితే గతంలో కేసముద్రం అనేది గ్రామ పంచాయతీగా ఉండేది. సో అప్పుడు ఇంత డెవలప్మెంట్ అనేది ఉండేది కాదు. సో ఇప్పుడు అనేది మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో భాగంగా మాకేంటంటే ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ కావటం అనేది మీ అందరం కూడా ఇక్కడ స్థానిక ప్రజలు చాలామంది హర్షిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్ళి డిగ్రీ కానీ పాలిటెక్నిక్ కానీ అదే ఇంకా వేరే ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్ చదవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. దాంతోపాటు విద్యార్థినులు ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేక బాగా ఇబ్బంది ఎదుర్కొనేవాళ్ళు. సో డిగ్రీ కాలేజ్ అనేది పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ శాంక్షన్ చేయడం వల్ల ఆ ఇబ్బందులు అనేవి తొలగినవి. సో దాని చాలా అందరికి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ నాయకులు అదేవిధంగా మన వేం నరేందర్ రెడ్డి గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము డిగ్రీ కాలేజీ ఫ్యాకల్టీ తరఫున. తర్వాత మాకు పిల్లలు చూసుకున్నట్టయితే మనకి రీసెంట్గా స్టార్ట్ అయింది డిగ్రీ కాలేజీ. సో మాకు స్టార్ట్ అయిన 1 మంత్లోనే మాకు దాదాపుగా 45 అడ్మిషన్లు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. సో అంటే వాంటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. సో రూరల్ ఉన్నటువంటి ఇక్కడ మనకి చుట్టూ చూసుకున్నట్టయితే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ నీడ్ దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది దాన్ని ఫుల్ఫిల్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్గా చూస్తున్నట్టయితే ఎడ్యుకేషన్ అనేది చాలా కాస్ట్లీతో కూడుకున్నట్టు వ్యవహారం. బయట మనకి కేజీ నుంచి పీజీ దాకా కూడా ఎక్కడ ఎడ్యుకేషన్ అయినా కానీ వేలల్లో ఎక్స్పెన్స్ పెట్టాల్సి వస్తుంది, వేలు లక్షల్లో పెట్టాల్సి వస్తుంది. సో అదే కనుక ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు అనుకోండి మనకి అన్ని ఫెసిలిటీస్ ఫ్రీగా వస్తాయి. తర్వాత అకామిడేషన్ ఉంటుంది, దాంతోపాటుగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. తర్వాత మన కాలేజీ తరఫున చూసుకున్నట్టయితే పిల్లల యొక్క ఓవరాల్ డెవలప్మెంట్ కోసం మేము చాలా కృషి చేస్తున్నాం. సో మనకి మా ప్రిన్సిపల్ సార్ చెప్పినట్టు మా కాలేజీలో సారు ఎంతో క్రూషియల్గా వర్క్ చేస్తారు. వీక్లీ ట్వైస్ వచ్చినా కానీ అన్ని రకాలుగా అందుబాటులో ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు ఎనీ టైము ఏది తీసుకోవాలన్నా కానీ సారు ఆన్ డ్యూటీ లాగానే ఎప్పుడు ఓకే మీరు కానిచ్చేయండి గో హెడ్ ఏదైనా పర్లేదు అని చెప్పేసి సార్ కోఆపరేషన్ అది చాలా ఉంటుంది. సో ఈ విధంగానే మా ప్రిన్సిపాల్ సారు అదేవిధంగా నాతో ఉన్నటువంటి అధ్యాపక మిత్రులందరూ కూడా చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తాం ఇక్కడ. సో దానివల్లనే ఈ ఇయర్ 58 అడ్మిషన్లు చేశాం. సో దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ 10 మెంబర్స్, అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ 6 మెంబర్స్ ఉన్నారు. సో టీచింగ్ స్టాఫ్ అంతా కూడా పిల్లలతో చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు. సో అందరూ కూడా ఇటు విద్యార్థులతో కానీ బాయ్ స్టూడెంట్స్తో కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఉన్న టీచర్స్ అందరూ కూడా లెక్చరర్స్ అంతా కూడా వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు. సో మనకి యూనివర్సిటీలో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత నెట్ క్వాలిఫైడ్, సెట్ క్వాలిఫైడ్ అంతా కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు. స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరిస్తున్నారు. తప్పకుండా చాలా విద్యార్థులు ప్రతిభ అనేది చాలా బాగుంది, మంచిగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నట్టయితే మనకి బీఎస్సీలో ఉమా భార్గవి అని చెప్పేసి 7.8 గ్రేడ్ ర్యాంక్తో యూనివర్సిటీ ర్యాంక్ సాధించింది. మన కేసముద్రంలోనే టాప్ మోస్ట్. సో కాబట్టి అంత కొలాబరేషన్ ఉంటుంది కాబట్టి ఆ రిజల్ట్ పరంగా కూడా మా కాలేజీ చాలా బాగుంది. సో ఇక లోకల్గా డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే నరేందర్ రెడ్డి గారి ఓన్ విలేజ్ కాబట్టి సో డెవలప్మెంట్లో చాలా బాగుంది. రీసెంట్గానే కూడా మాకు కాలేజీ శాంక్షన్ చేయడం కానీ, తర్వాత రోడ్ల ఎక్స్టెన్షన్ కానీ, రీసెంట్గా ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా శాంక్షన్ చేశారు. సో ఓవరాల్గా కేసముద్రం అనేది అఫ్కోర్స్ జరిగి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నరేందర్ రెడ్డి గారి వల్ల కొంత స్పీడప్ అయింది. సో దానివల్ల కేసముద్రం ప్రజలకి అందరికీ కూడా చాలా మేలు జరుగుతుంది. ఐఎమ్ డాక్టర్ రాజు, ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కేసముద్రం. రెగ్యులర్గా నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గార్లకు రెగ్యులర్ ప్రిన్సిపల్ను. వీక్లీ 1 or twice ఇక్కడికి వచ్చి అన్ని మానిటరింగ్ చేస్తుంటాను. ఇక్కడ రెగ్యులర్ యాక్టివిటీ చూడడానికి ఇక్కడ మనకు ఫ్యాకల్టీని అపాయింట్ చేయడం జరిగింది, ఒక్కొక్కరికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ కాలేజ్ శాంక్షన్ కావడానికి అప్పుడు నేను మహబాద్ డిగ్రీ కాలేజ్లో ప్రిన్సిపల్గా చేస్తున్నాను. ఆ టైంలో నాకే ఇక్కడ ఫీజిబుల్ రిపోర్ట్ అనేది పంపమని రిపోర్ట్ ఇక్కడ ఎంక్వైరీ చేసి ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చి స్థానిక నాయకులను కలవడం, అప్పుడు ఉన్నటువంటి అల్లం నాగేశ్వరరావు గారు, రావుల మురళి గారు, మిగతా ఇక్కడ నాయకులు స్థానిక నాయకులను కలిస్తే వాళ్ళందరూ కూడా పేరెంట్స్ కూడా కలవడం జరిగింది. స్టూడెంట్స్ పేరెంట్స్ కలిస్తే ఇక్కడ హ్యూజ్ డిమాండ్ ఉందని తెలిసింది. మోరోవర్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈ కేసముద్రానికి
నియర్ బైలో డిగ్రీ కాలేజ్ ఏం లేదు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నది ఒకటి మహబూబాద్, అది 20 km పైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా 100% గవర్నమెంట్ సెక్టర్లో డిగ్రీ కాలేజ్ రావాలనేది ఒక న్యాయమైన డిమాండ్ అనేది అప్పుడు డిసైడ్ చేసి నేను కమిషనర్ గారికి గవర్నమెంట్కు ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాన్ని తదనుసారం తర్వాత ప్రభుత్వ డిగ్రీ కళాశాల కే సముద్రం శాంక్షన్ కావడం జరిగింది. ఇది 2024 జూలై 2 నుంచి ఇంప్లిమెంట్ కావడం జరిగింది. అంటే 24-25 అకాడమిక్ ఇయర్కు ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉంది. ఇక్కడ మనకు ప్రస్తుతానికి రెండో సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఒకటే ఉన్నది, ఈ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా. మొత్తం 2 గ్రూపులు కలిపి ప్రస్తుతానికి 103 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం మనకు శాంక్షన్ అనేది 4 గ్రూపులు: BA, BSc MPC అండ్ BSc లైఫ్ సైన్సెస్ అండ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఈ 4 గ్రూపులు కలిపి ఒక్కొక్క గ్రూప్లో 60 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లు ఇక్కడ శాంక్షన్ అయినాయి. మొట్టమొదటిసారి లాస్ట్ ఇయర్ మాకు ఇక్కడ 7 మాత్రమే గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొన్న ఇంకో 3 కలిపి మొత్తం 10 మంది గెస్ట్ ఫ్యాకల్టీ టీచింగ్ ఫ్యాకల్టీని ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరు లేరు. ఈ సంవత్సరం అవుట్సోర్సింగ్లో 6 నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా అలాట్ చేయడం జరిగింది. వారిని కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. మొత్తం స్టాఫ్ 16 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి జూనియర్ కాలేజ్ కే సముద్రం ప్రాంగణంలో వాళ్ళ ఆవరణలో వాళ్ళు ఒక 3 రూములు మాకు అలొకేట్ చేయడం జరిగింది. అందులో క్లాస్ వర్క్ రన్ అవుతుంది. ఇక్కడే 5.5 కోట్లతోటి జూలై 8 లాస్ట్ ఇయర్ జూలై 8 నాడు గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమ గారు ఇతర మంత్రులు కూడా వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. 5.5 కోట్లతో బిల్డింగ్ శాంక్షన్ అయింది. ప్రారంభోత్సవం ఫౌండేషన్ స్టోన్ లేట్ చేయడం జరిగింది. వర్క్ కూడా ఇటీవలనే ప్రారంభమైంది. G+2 మోడల్లో 16 నుంచి 20 రూముల వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు తెలిసింది. మొత్తం మీద ఒక చిరకాల వాంఛ ఈ ప్రాంత ప్రజలైతేనేమి, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అయితేనేమి, వాళ్ళకు డిగ్రీ చేయాలంటే ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది. ఇంతకుముందు వచ్చేది మహబూబాదు, హనంకొండ, వరంగల్, నర్సంపేట ఇట్లాంటి ప్రాంతాలకు. ఇప్పుడు అది లేకుండా వాళ్ళు ఉన్న చోటనే డిగ్రీ కాలేజ్ వచ్చింది. ఇదొక్కటే కాకుండా ఇటీవలనే గవర్నమెంట్ సెక్టర్లో పాలిటెక్నిక్ కూడా ప్రారంభించడం జరిగింది. ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా కే సముద్రం 100% ఎడ్యుకేషన్ హబ్గా మారుతుందనడం ఎటువంటి అతిశక్తి లేదు. ఇక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, స్థానిక నాయకులు అలా నాగేశ్వరరావు గారు, రావుల మురళి, ఇతరత్ర నాయకులు వీళ్ళందరి కృషి వల్ల ఫండ్స్ బాగా వస్తున్నాయి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా బాగా జరుగుతున్నాయి. రోడ్లు వైడనింగ్ జరిగినాయి. ఇక్కడ మా పక్షాన మాకు సంబంధించిన మా కోరిక ఏంటంటే మాకు ఇప్పుడు రూమ్లు సరిపోవడం లేదు పిల్లలకు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 45 మంది ఉండేది, ఇప్పుడు 103 మంది అయింది. కాబట్టి వీలైనంత తొందరలో ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిపి ఇస్తే ఇంకా బాగుంటుందని మా యొక్క కోరిక. అంటే ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలు అంటే విద్యార్థులు సరిగా ఆసక్తి చూపించారు, ఎందుకంటే సౌకర్యాలు సరిగా ఉన్నాయని చెప్పేసి కూడా వారు కొంచెం ఆలోచించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏ విధంగా ఆకర్షిస్తున్నారు సార్ మీరు విద్యార్థులని, అంటే ప్రభుత్వ కాలేజీలకు రావాలి అని చెప్పేసి? దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం ఇది పెద్ద మాకు టాస్కే అయినప్పటికీ మేము మా ఫ్యాకల్టీని పట్టుకొని మా దగ్గర ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల సహకారంతో ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల దగ్గరికి, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి వసతుల గురించి, సౌకర్యాల గురించి వాళ్ళకు నిజాలు చెప్తున్నాం. అదంతా కూడా ఒక ఫేక్ న్యూస్. సౌకర్యాలు లేవనేది. సౌకర్యాలు ఇప్పుడు 5.5 కోట్లతో బిల్డింగ్ శాంక్షన్ అయింది. కొత్త లాస్ట్ ఇయర్ ఇక్కడ మనకు శాంక్షన్ అయింది. అప్పుడే బిల్డింగ్ వస్తుంది. రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా త్వరలో వస్తారు. ఇదంతా కావాలని ఎవరో ఒకరు చెప్తారు. అది వాస్తవాలు పేరెంట్స్కి, పిల్లలకి వివరించడం ద్వారా మేము ఎక్కువ సంఖ్యలో అడ్మిషన్లు మేము ఆకర్షించే ప్రయత్నం చేస్తాం. అంటే గతంలో 43 మందే ఉండేది, ఇప్పుడు 103 మంది అని చెప్పేసి అంటా ఉన్నారు కదా మరి? అవునవును. గతంలో అంటే అప్పుడు మనకు పర్మిషన్ రావడం లేట్గా వచ్చింది. అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ జూన్లో స్టార్ట్ అయినాయి. వీళ్ళు ఇచ్చింది June 2 నాడు మనకు శాంక్షన్ అయింది. ఆ జూలై లాస్ట్ వీక్లో అడ్మిషన్ అప్పటికి 3 ఫేజులు అయిపోయినాయి. స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ల ద్వారానే 45 మంది వచ్చిండ్రు. ఈ సంవత్సరం 58 వచ్చిండ్రు. మొత్తం మీద 103 మంది అయ్యారు. నెక్స్ట్ ఇయర్ మా టార్గెట్ కనీసం 100 అడ్మిషన్స్ సాధించాలనేది మాకు టార్గెట్ పెట్టుకున్నాం. ఇది ఖచ్చితంగా ఇక్కడ స్కోప్ ఉంది, డెవలప్ కావడానికి స్కోప్ ఉంది. పిల్లలు ఉన్నారు. కొంచెం వాళ్ళ మైండ్ సెట్ మార్చి పేరెంట్స్ తోటి పిల్లలను ఒప్పించి ఇక్కడ ఉన్నటువంటి నిజాలు వాళ్ళకి చెప్పి అడ్మిషన్లు ఆకరించే ప్రయత్నం 100% చేస్తాం.